హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మీ మొబైల్ గ్యాలరీలో సీక్రెట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏ విధంగా హైడ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు అయితే మీకు చెప్పబోతున్నాను. అది కూడా ఎటువంటి యాప్ అనేది వాడకుండా. అవును ఫ్రెండ్స్, మనం ఎటువంటి యాప్ లేకుండా ఒక చిన్న ట్రిక్ అనేది అప్లై చేసి మనం మొబైల్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఏవైతే మీ సీక్రెట్ ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ మనం హైడ్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా వేయాలి, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఇప్పుడు గ్యాలరీ అయితే ఓపెన్ చేసిన అనమాట. ఈ విధంగా మన గ్యాలరీలో ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాల ఫోటోలు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటోని అయితే చూస్ చేసుకుంటున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఫోటోని అయితే నేను హైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ఇదే విధంగా గ్యాలరీలోకి వచ్చేసి ఏం చేస్తారు, ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కింద కనబడుతుంది కదా 3 లైన్స్ సర్కిల్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుతూ ఉంటుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే లోకల్ పాత్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఏ ప్లేస్లో ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంటర్నల్ స్టోరేజ్లో DCIM స్క్రీన్ షాట్స్లో అయితే మన ఫోటో అనేది స్టోర్ అయి ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ హోమ్ స్క్రీన్లోకి వచ్చేసి మన ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మన ఫోల్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు తెలిసిపోయింది మన ఫోటో అనేది ఎక్కడ ఉంది, ఆ సీక్రెట్ ఫోటో అని చెప్పేసి. సో DCMLకి వచ్చేసినాం. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ షాట్లో అయితే మన ఫోటో అనేది కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనకు స్టార్టింగ్ లోనే ఆ ఫోటో అనేది ఉందన్నమాట. మీరు చూసినట్టయితే అందుకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్యాలరీలోకి ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ విధంగా అయితే చెకింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్ లో సర్కిల్ కనబడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మీకు టిక్ మార్క్ అనేది కనబడుతుంది. ఇది అందరికి వస్తుంది. ఆ సర్కిల్ మీద టిక్ మార్క్ అనేది కనబడుతుంది కదా, రైట్ టిక్. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా కింద మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు 3 డాట్స్ లైన్ సర్కిల్ అయితే కనబడుతుంది మోర్ ఆప్షన్ తోని. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ రీనేమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం చేంజ్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేంజ్ చేయాలో చెప్తాను ఇప్పుడు క్లియర్ గా. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ లో JPJ అని చెప్పేసి ఉంటుంది. అంతేకాకుండా PNG అని చెప్పేసి కొన్ని ఇమేజెస్ ఉంటుంది అనమాట. మీకు ఏదున్నా పర్లేదు, దాన్ని అయితే సింపుల్ గా రిమూవ్ అయితే చేసుకోండి. ఈ విధంగా 3 అక్షరాలను తీసేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం రాస్తాడు, HIDE అని చెప్పేసి రాయండి. హైడ్ అని చెప్పేసి ఈ విధంగా రాసిరు అనుకోండి స్మాల్ లెటర్స్ తోని. దాని తర్వాత ఓకే అని చెప్పేసి ప్రెస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు కింద ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, ఇఫ్ యూ చేంజ్ దిస్ ఫైల్ ఎక్స్టెన్షన్ యూ మే నాట్ బి ఏబుల్ టు ఓపెన్ ఇట్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. మనకు కూడా ఇదే కావాలి కాబట్టి కంపల్సరీగా మీరు ఓకే అని చెప్పేసి ప్రెస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మన ఫోటో ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం చేంజ్ చేసింది హైడ్ అని కనబడుతుంది కదా మీ క్లాస్లో, అది మనకు కనబడకుండా అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా దీన్ని హైడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ నేను మళ్ళీ గ్యాలరీ అయితే ఓపెన్ చేసిన, అదే ప్లేస్లో మనకు ఆ ఫోటో అనేది కనబడతలేదు. మీకు లైవ్ ప్రూఫ్ కొద్ది ఇప్పుడు స్క్రీన్ షాట్ కూడా ఓపెన్ చేస్తున్నా, అది స్క్రీన్ షాట్లో ఉంది కదా, అది కూడా కనబడతలేదు అనమాట. ఈ విధంగా మన ఫోటో అనేది హైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకా డౌట్ ఒకటి రావచ్చు, అది ఏ విధంగా మళ్ళీ రీబ్యాక్ అనేది తెచ్చుకోవాలి, రీస్టోర్ అనేది ఏ విధంగా చేయాలి, మళ్ళీ ఎట్లా చూడాలి దాన్ని అని చెప్పేసి. సింపుల్గా మళ్ళీ ఏం చేస్తారు, అదే ఇమేజ్ కాడికి రండి. దాని మీద టిక్ మార్క్ ఉంది కదా సర్కిల్ మీద, మళ్ళీ క్లిక్ అయితే చేయండి. సింపుల్గా క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా బ్లూ టిక్ కనబడుతుంది. దాని తర్వాత మీకు కింద ఈ విధంగా మళ్ళీ మోర్ ఆప్షన్స్లోకి అయితే రావాలి. మోర్ ఆప్షన్స్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ రీనేమ్లోకి అయితే రావాలి. రీనేమ్లోకి వచ్చేసిన తర్వాత ఇంతకు ముందుకు ఏది ఉండే మీకు, నాకు వచ్చేసి JPG అని చెప్పేసి ఉండే కదా, దాన్ని అయితే మనం ఎంటర్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మీకు PNG ఉంటే PNG కూడా ఎంటర్ చేసుకోండి, లేకపోతే ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఎంటర్ చేసి ఓకే అని చెప్పేసి ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇదే విధంగా మళ్ళీనైతే వస్తుంది అన్నమాట. ఇదే ఆప్షన్ వస్తుంది. మళ్ళీ దాని మీద ప్రెస్ చేసినట్టయితే మన ఫోటో వచ్చేసి ఆటోమేటిక్గా మళ్ళీ రీస్టోర్ అయితే కనబడుతుంది. ఆటోమేటిక్గా మళ్ళీ అన్హైడ్ అయితే అయిపోతుంది అనమాట. మళ్ళీ మనకే కనబడుతుంది చూడడానికి. ఈ విధంగానైతే మీకు కనబడుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ గ్యాలరీలో కూడా వచ్చేసింది, మీరు చూస్తారు కదా లైవ్లో. ఇదే విధంగా మనకు మళ్ళీ రీస్టోర్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఫొటోస్ అన్ని హైడ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లే యాప్లు వాడినా కొన్ని సార్లు అది ఎర్రర్ అనేది చూపెడుతుంది. కొన్ని సార్లు మన ఫొటోస్ అనేవి హైడ్ కాకుండా అయితే ఉండిపోతాయి అన్నమాట. ఈ పద్ధతి వాడిరు అనుకోండి కంపల్సరీగా హైడ్ అయితే అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా మీకు వీడియోస్ కూడా అప్లై అవుతుంది అనమాట. అదే విధంగానైతే మీరు వీడియోస్ కూడా చేసుకోండి. ఎటువంటి యాప్ లేకుండా సింపుల్ ఈ ట్రిక్ వాడి మీరైతే హైడ్ అయితే చేసుకోవచ్చు. ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.